మీరు షోరూంకు వెళ్లి కారు లేదా బైక్ కొనుగోలు చేసినప్పుడు అదనంగా చాలా బిల్స్ వేస్తుంటారు. కొందరు వీటిని పట్టించుకోరు. అందుకే డీలర్ వెహికల్ బిల్లులో అనేక వస్తువులకు అదనపు ఛార్జీలు జోడించే అవకాశం ఉంది. డీలర్లు మీకు తెలియకుండానే బిల్లులో చేర్చే అనేక ఛార్జీలు వేస్తుంటారు. కస్టమర్ల నుంచి షోరూం వాళ్ళు వేటిపైన హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తారో చాలా మందికి తెలియదు. అందుకే మీరు వాహనం కొన్నప్పుడు చెల్లించాల్సిన అవసరం లేని ఛార్జీల గురించి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాహనం కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లపై డీలర్ వేసే అదనపు ఛార్జీలేంటో ఇప్పుడు తెలుసుకొని జాగ్రత్త పడండి. వాహనం నిర్వహణ, రవాణా లేదా లాజిస్టిక్స్ కోసం ఖర్చు చేసే డబ్బును కవర్ చేయడానికి చాలా మంది డీలర్లు అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంటారు. వాస్తవానికి ఈ ఛార్జీలు వాహనం ధరలో చేర్చే ఉంటుంది. మళ్లీ మీరు దానికోసం విడిగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రకమైన ఛార్జీని డీలర్ హ్యాండ్లింగ్ ఛార్జ్ అని కూడా పిలుస్తారు. ఇది చట్టవిరుద్ధమైన చెల్లింపు అని గుర్తుంచుకోండి. అలాగే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం డీలర్ ఏజెంట్లు ఫీజులు లేదా సేవా ఛార్జీల రూపంలో అదనపు డబ్బును వసూలు చేస్తారు. అయితే ఆర్టీఓ రుసుములను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మీరు ఆర్టీఓ వద్దకు వెళ్లి కూడా చెల్లించవచ్చు. డీలర్ ఎక్కువ వసూలు చేస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది డీలర్లు వాహనంతో వచ్చే సీట్ కవర్లు, మ్యాట్స్ లేదా మడ్ ఫ్లాప్స్ వంటి వాటికి డబ్బు వసూలు చేస్తారు. అవి తప్పనిసరి అని చెబుతారు. ఇది పూర్తిగా ఆప్షనల్. మీ ఎంపిక బడ్జెట్ ప్రకారం మీరు బయట నుంచి కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. దీనికి డీలర్లకు అదనపు డబ్బు చెల్లించాల్సిన పని లేదు. ముఖ్యంగా ఫైనాన్స్ ద్వారా వాహనాలను కొనుగోలు చేసే వారికి డీలర్లు ఫైనాన్స్ కంపెనీల సహకారంతో వడ్డీ రేట్లపై అదనపు ఛార్జీలను జోడిస్తారు. మీరు బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీని నేరుగా సంప్రదించి ఛార్జీల గురించి పూర్తి సమాచారం పొందటం మంచిది. కనీసం 2 నుండి 3 బ్యాంకుల ఫైనాన్స్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ప్రయోజనం అనిపించే బ్యాంకు నుంచి రుణం తీసుకోండి. మీకు అవకాశం ఉంటే డీలర్ ద్వారా ఫైనాన్సింగ్ చేయడాన్ని నివారించండి. డీలర్ అందించే బీమా పాలసీ ఛార్జీలు తరచుగా మార్కెట్ కంటే ఎక్కువగా ఉంటాయి. మీరు వివిధ బీమా కంపెనీల రేట్లను మీరే పోల్చి చూసుకోవడం మంచిది. ఆ తర్వాతే సరసమైన ధరకే వచ్చే పాలసీని ఎంచుకోండి. ఇలా చేయటం ద్వారా మీరు బీమా పాలసీ ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇక ప్రీ డెలివరీ తనిఖీ అనేది వాహన నాణ్యతను తనిఖీ చేసే ప్రక్రియ. ఇది పూర్తిగా డీలర్ బాధ్యత. దీనికోసం డీలర్కు ఎటువంటి ప్రత్యేక ఛార్జ్ చెల్లించకూడదు. కొంతమంది డీలర్లు ఈ ప్రక్రియ కోసం డబ్బు కూడా అడుగుతారు. ఇది తప్పు. అలాగే ఫాస్టాగ్ రుసుమును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చాలా మంది డీలర్లు దీనిని జారీ చేయటం పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. ఒకవేళ వాళ్లే అది చేస్తానంటే ఫాస్టాగ్ కోసం మీరు నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువ అస్సలు చెల్లించకండి. కొత్త వాహనం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకొని మీ డబ్బును ఆదా చేసుకోండి.